హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. అందరిలోనూ మీ మాటకు విలువ అనేది పెరుగుతుంది. ఇంట బయట బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. అలాగే చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి అనేది కలుగుతుంది. బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి మంచి లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట సహోద్యోగుల సహకారంతో ఉన్నతాధికారుల యొక్క అండదండలతో మంచి ఫలితాలను పొందుతారు. అలాగే ఈరోజు తులారాశి వారు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడతారో వారు అత్యధిక లాభాలు అందుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు నూతన లాభాలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక కోర్టు వ్యవహారాలలో అనుకూలమైన తీర్పు అనేది వస్తుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. సత్సంతాన ప్రాప్తి అనేది ఉంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఆనందకరమైన జీవనం ఈరోజు మీ సొంతం. ఇక విదేశీయానం చేసే సూచనలు కనబడుతున్నవి. అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలలో పాల్గొంటారు. అలాగే తులారాశి వారికి ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. ఇక బంధువులతో హడావుడిగా ఈరోజు గడుపుతారు. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. పలుకుబడి పెరిగి అందరి సహాయాన్ని స్వీకరిస్తారు. ఇక ఈరోజు కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకుంటారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని అమలు చేయగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార కొత్త సంస్థల ఏర్పాటులో విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్నట్టుగా విధులను చక్కదిద్దుతారు. ఇక రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు ఈరోజు ఉత్సాహవంతమైన కాలంగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులు లభించిన ఫలితాలతో సంతృప్తి చెందుతారు. ముఖ్యంగా మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.